రాత్రి 12 గంటలు. హాస్టల్ హాల్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఒక గది ఉంది, చివరి గది. ఎప్పుడూ లాక్లోనే ఉంటుంది. మొదటిసారి అవని ఆ గదిలోనుంచి తన పేరే వినింది. అలా ఆమె ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గింది. ఇది ఎవరో సరదాగా చేస్తున్నారని అనుకుంది. కాని మరుసటి రాత్రి కూడా అదే శబ్దం. ప్రతి రాత్రి 12 గంటలకు అవని తలుపు తెరవు. మూడో రాత్రి భయం, ఆసక్తి కలగలసిన భావంతో అవని గదికి దగ్గరగా నడిచింది. లైట్ ఫ్లికర్ అవుతుంది. తలుపు మీద నంబర్. తెదము లోపల నుండి మళ్ళీ ఆ స్వరం వినిపించింది. నేనే నువ్వు. ఆమె చేతులు వణుకుతో తాళం తెరిచింది. గదిలో చీకటి. గోడపై పాత అద్దం వేలాడుతుంది. అద్దంలో ఆమె ముఖం కనిపిస్తుంది. కాని ఆ నవ్వు ఆమెది కాదు. అద్దం క్రమంగా పొగమంచుతో కప్పబడి లోపలి ప్రతిబింబం మాట్లాడింది. ఇప్పుడు నావంతు బయటకు రావడానికి. తరువాతి ఉదయం గది మళ్ళీ మూసి ఉంది. కాని కొత్త విద్యార్థిని రాత్రి ఎవరో తన పేరుతో పిలిచదాని చెప్పుతుంది.